గురువుగారు వినపడతా ఉందా మీకు? సరోజ గారు మీకు వినపడుతోందా వాయిస్? మీది వినిపిస్తోందండి. గురువు గారు కనపడలా వెనపడలా కట్ అయిపోయింది. నన్ను అడిగారు, కట్ అయిపోయింది. మళ్ళీ నేను జాయిన్ అయ్యా. ఇందాక వెంటనే అది ఎండింగ్ అని మీటింగ్ చూపించేసింది అనమాట. మళ్ళా నేను లాగిన్ చేశాను. గురువు గారు వస్తారు వచ్చారు. వినపడుతుందా? వినిపిస్తాను గురువు గారు. ఏదో సమస్య ఉన్నట్టుంది. లేదు గురుగారు, ఇందాక అది జూమ్ మీటింగ్ వెంటనే కట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. మళ్ళా నేను లాగిన్ అయ్యాను. సరోజ్ తో మాట్లాడుతుంటే పోయింది. అవును గురువు. కాబట్టి సరోజ్ తోటి మాట్లాడుతుంటే ఉన్నది పోస్ట్ గా ఉన్నది, బోస్ట్ గా లేదు. ఓకే, ఇప్పుడు మెల్లగా చదవమ్మ, తొందరగా మళ్ళీ ఎగిరే లోపల. ఆత్మ ఒక్కటే సత్యము, అదే చైతన్యము, మరేది కాదు. ఓకే, బహుళత్వాన్ని వైవిధ్యాన్ని తెలిపేది జ్ఞానం కాదు. ఇక్కడ సత్యం అంటే ఏంటో తేలిపోవాలి. ఉన్నదే సత్యము, అదే సత్యం అని మనం ఎంత మొత్తుకున్నా సత్యాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? అంటే ఈ అజ్ఞానము, అజ్ఞాన సంగతి పట్టే పెట్టు. అజ్ఞానం ఎక్కడా లేదు. బహుళత్వం అంతా అజ్ఞానమేను, ద్వైతం అజ్ఞానము, అవస్థలు లేవు, పుట్టుక లేదు, మరణము లేదు అనేది మనం విడిగా చర్చించవచ్చు. కానీ సత్యం అంటే ఏమిటి? డిఫైన్ ది ట్రూత్. మనం మాయలో కూర్చొని మాట్లాడుతున్నాం, ద్వైతంలో మాట్లాడుతున్నాం, అజ్ఞాన స్థితిలో సాపేక్ష జ్ఞానంతో మాట్లాడుతున్నాం. ఇక్కడ అంటే మనసు ఏదైతే మనకు బయటికి పోయి ఇంద్రియాలు, మనసు, ప్రాణం ద్వారా చూసేది ఏదైతే అది గుర్తిస్తా ఉందో, గమనిస్తా ఉందో, అదంతా జడం కాబట్టి అదంతా జ్ఞానంతో, అంటే పూర్ణ జ్ఞానం కాదు, సాపేక్ష జ్ఞానంతో గుర్తిస్తా ఉంది కాబట్టి అది జడం అనుకోవచ్చు గురుగారు. అది అప్పుడు మనకి ఇది గోచరించేది అది మనసు ద్వారా కాబట్టి. గోచరించేది, గోచరించనిది, చూసేది, చూడబడేది, తెలుసుకునేది, తెలుసుకోకుండా ఉండేది, మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ద్వైతమంతా అజ్ఞానమే. తెలిసిన డౌట్. అవును గురువు గారు, అవును. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? సత్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ ది ట్రూత్? ఎలా మనం చూడాలి? మనం మాయలో చూస్తున్నాం, ద్వైతంలో చూస్తున్నాం. అవును గురుగారు, అవును. దేహాత్మ బుద్ధితో చూస్తున్నాం. ఇక్కడ ఆత్మస్థితిలో ఉంటే అసలు ప్రశ్నలే రావు. అవును. ఆత్మ అంటే ఏంటో ఇక్కడ తెలియదు. అవును, అవును గురుగారు. ఆదిశంకరులు ఒక డెఫినేషన్ ఇచ్చారు. సత్యము అంటే మార్పు లేని. సత్యము అంటే పరిణామశీలత లేనిది. కనబడటం, పోవటం, పెరగటం, నశించటం. సత్యము అంటే ఉదయాస్తమానాలు లేని, పడిపోయేది కాదు. అవును గురువు గారు. ఇక్కడ ఎన్ని చెప్పినా ఆత్మస్థితి అర్థం కాదు. అవగతం కాదు. ఎందుకు కాదు? ద్వైత బుద్ధితో చూస్తున్నాడు కాబట్టి. ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు. ఒక్కటి శాశ్వతం కాదు. ఇక లేకపోతే పుడుతున్నారు, పెరుగుతున్నారు, పోతున్నారు, అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి.
ఏమ్మా? అవును గురుగారు. అవును. ఈ బహుళ జ్ఞానము, ఈ ఉమ్, సాపేక్ష జ్ఞానము, ఉమ్, ఈ మల్టిపుల్ గా ఉన్నదంతా కూడా ఉమ్, అజ్ఞానం అన్నారు. అసలు యాక్చువల్ గా అజ్ఞానం లేదు. ఉమ్, దేహాత్మబుద్ధి ఉన్నదని అనుకుంటున్నావు కాబట్టి ఉమ్. ఇవన్నీ కనపడుతున్నాయి ఇవన్నీ నీకు. చూస్తున్నాను. ఉమ్, అసలు దేహాత్మబుద్ధి లేదు. ఎందుకని? ఉమ్, ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. ఉమ్, ఉమ్. అహంకారమే లేకపోతే సృష్టి ఎక్కడ, జీవుడు ఎక్కడ, జగత్తు ఎక్కడ? అవును గురు. కానీ మనం మాట్లాడుకునేదంతా కూడా ఉమ్, మాయలోనే మాట్లాడుతున్నాం. ఉమ్, ఉమ్, మాయ అంటే ఒక స్వప్నంలో, ఉమ్. జాగ్రత్త అవస్థ అనే స్వప్నంలోనే స్వప్నంలో మనం మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాం. అవును గురువు. అవును. దేని గురించి మాట్లాడుతున్నావు? తురీయాన్ని గురించి తురిన్. అవును. ఉమ్, మాట్లాడుతున్నావు. ఉమ్, జాగ్రత్త స్వప్న సుషుప్తంలో ఉమ్. నిద్ర ఎలా ఉన్నది మాట్లాడినా అర్థం కాదు. అవును గురుగారు. అవును. నువ్వు కలగనే స్వప్నం గురించి మాట్లాడితే ఇంకోళ్ళకి అర్థం కాదు. అవును. నీకు మాత్రమే నువ్వు కలగని స్వప్నం అర్థమవుతుంది. అవును గురుగారు. అవును. కానీ దేహాత్మబుద్ధితో ఈ జాగ్రత్త అవస్థలో ఉమ్, నీలాగా ఇతరులను చూస్తున్నారు. ఉమ్, వాళ్ళు సత్యము, నీవు సత్యం అనుకుంటున్నారు. ఉమ్, ఈ రోజు చూసిన వాడు రేపు కనపట్టాలే, ఉమ్, రేపు కనపడేవాడు మర్నాడు కనపట్టాలే. ఉమ్. ఏమ్మా? అవును గురుగారు. వాడే ఉమ్. కాసేపు నిద్రపోతే ఎగిరిపోతున్నాడు. ఎగిరిపోతున్నాడు. అవును గురుగారు. ఉమ్, కాబట్టి నీతో కలిపి నేను చూస్తున్నది ఉమ్, సత్యము అని గుర్తించడం ఇక్కడ టాప్ ప్రయారిటీ. ఉమ్, రియలైజేషన్ ఆత్మ గురించి పక్కన పెడదాం. ఉమ్, నువ్వు ఎటు నుంచి ఎటు చూసినా ఉమ్. ఈ జీవభావనతోటి ఆత్మని ఎవరూ ప్రకాశింపచేయలేదు. ప్రకాశించలేదు. ఉమ్, నువ్వు ఇది అడ్డనుకున్న ఉమ్, అడ్డు తొలగించేది కూడా ఉమ్, ఆ ప్రకాశం వస్తేనే పోతుంది. ఉమ్, సామాన్యంగా చీకటిగా ఉంది, ఉమ్, దీపం పెడితే పోయింది. ఉమ్. అవును గురుగారు. ఉమ్. సూర్యకాంతి వచ్చింది, రాత్రి అనేది పోయింది. పోయింది. ఇది అర్థం. అవును. ఉమ్, అట్లా ఉండదు ఆత్మ ఉమ్, ప్రకాశం. ఉమ్, దాని ఎదుటే ఉమ్. జ్ఞాన అజ్ఞానాలు ప్రకాశిస్తాయి. ప్రకాశిస్తున్నాయి. అవును గురుగారు. దాని ఎదుటే అవును గురుగారు. చీకటి వెలుగులు ప్రకాశిస్తాయి. అవును. ఉమ్, కాబట్టి మనం ఎంతవరకు ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవచ్చు? ఉమ్, నీతో కలిపి నీవు చూస్తున్నది ఉమ్. సత్యము అంతవరకు. అంతవరకు. ఉమ్, మరి సత్యం ఏమిటి? సత్యం నువ్వు చూడలేవు. ఉమ్. ఎందుకు చూడలేవు? సత్యం చూడటానికి, భగవంతుడిని దర్శించటానికి, ఆత్మను దర్శించటానికి, తురీయాన్ని దర్శించడానికి నీవు ఉండడానికి ఉమ్, మిగలవు. ఉమ్. పోనీ ఇది అసత్యం అని చెప్పి నువ్వు ఊరికే కూర్చోగలవా? కూర్చోగలలేదుగా. ఇది అసత్యమైన ఎండభావంలో నీళ్లు కనపడుతుంటే దాని కోసం పరిగెడుతున్నావు. అవును గురుగారు. ఇక్కడ కూడా అసత్యమైన కష్టమని, సుఖమని అనుభవిస్తూ పరిగెడుతున్నావు. కానీ మాయలో అవును. అవును గురుగారు. అవును. ఉమ్, కర్మలు ఆచరిస్తున్నావు, కర్మ ఉమ్, ఫలితాలు పొందుతున్నావు. ఉమ్, సుఖం అంటావు, దుఃఖం అంటావు, మరి ఇవన్నీ ఉన్నాయిగా. ఉమ్. ఇది అసత్యం ఎట్లా అవుతుంది? కాబట్టి సత్యం. ఏ అవస్థకి ఆ అవస్థ సత్యంగా ఉంటుంది. సత్యంగా ఉంటుంది. ఉమ్, జాగ్రత్త అవస్థలో చూసేది జాగ్రత్త అవస్థకి సత్యం. నీవు కలగంటున్నప్పుడు కలలో కనపడేది అది అది సత్యం. సత్యం. ఉమ్, నిద్రపోవటం కూడా సత్యం. కానీ ఉమ్. ఒక అవస్థలో సత్యమైంది, రెండో అవస్థలో ఉండటం. ఉండటం లేదు. అవస్థలు మార్చుకుంటూ పోతా ఉంటాం. ఉమ్, కానీ కలగనేవాడు, నిద్రించేవాడు, ఉమ్, మేలుకునేవాడు ఒకడే ఉన్నాడు. ఉమ్. అవును గురుగారు. కాబట్టి అవస్థల జోలికి పోవద్దు. ఉమ్, ఎవరు చూస్తున్నారో వాడు ఉన్నాడేమో తెలుసుకుంటారు. అప్పటికి ఉమ్. నేను కలగంటున్నాను అన్నావద్దు. నువ్వు కలగంటే కళా సత్యం అని నువ్వే చెబుతున్నావుగా. అవును గురుగారు. అవును. జాగ్రత్తగా వచ్చి అవును.
జాగ్రత్త అవస్థకి వచ్చి జాగ్రత్త అవస్థ దేహము సంసారము తాను నిద్రలో కనపట్టలేదంటున్నావుగా. అవును గురుగారు. కాబట్టి కాసేపేమో ఏ అవస్థకి అవస్థ సత్యం అని అంటున్నావు, మరి మళ్ళీ బయటకు కాసేపు వచ్చి ఇది అక్కర్లేదు ఇది ఇక్కర్లేదు అంటున్నావు. ఇదక్కలే అంటున్నాను. ఇన్ని చెబుతున్నావు బాగానే ఉంది. ఇంతకీ ఈ రియాలిటీ ఎంత? అదే నేనెవరన్నా విచారం. విచారణ. ఆత్మల గురించి ఎవరు విచారం చేయలేదప్ప. అవును. అందుకనే మనం యూట్యూబ్ లో పెట్టిన అనాత్మ విచారం. అనాత్మ విచారణ. అవును గురుగారు. అనాత్మ అనేది అసలు ఉన్నదే, ఆత్మేతరము ఉన్నదే ఉన్నదే అని అనుకుంటే జీవుడు ఎవరు, జగత్ ఏమిటి, ద్వైత జ్ఞానం ఏమిటి, ఇది ఎవరికి తెలిపోవాలి. కనపడుతుంది? తేలిపోవాలి. తెలిపోవాలి. అది తేలిపోవాలి అంటే సత్యం ప్రకాశించాలి. ప్రకాశిస్తాను. ఇక్కడ నువ్వు ఎన్ని మాట్లాడినా నీవు సత్యాన్ని ప్రకాశింపచేసింది. ఎందుకని? నీకు అసలు ఉనికి లేదు కాబట్టి. ఒక దాని మీద ఆధారపడి నువ్వు ప్రకాశిస్తున్నాను. నీకు స్వయం ప్రకాశం లేదు. అందువల్ల రమణ మహర్షి ఏమంటున్నారు, నీ అహంకారం తన మూలాన్ని తెలుసుకోలేదు. నువ్వు నేనెవరు అని చెప్పి ఎంత మొత్తుకున్నా నీ మూలము నీకు తెలియదు. నువ్వు బాగునే అడిగావనుకో, నువ్వు ఉన్నావంటే నేనైతే ఉన్నాను కానీ తాడికి నాకు సంబంధం లేదు. కాబట్టి మరి నువ్వేమంటావు, బాగానే ఉన్న తాను. కాబట్టి ఇది అసత్యమని తెలుసుకోవటానికి అహంకారం ఉండదే, వ్యక్తిత్వం ఉండదే, లేనిది ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఇక్కడ. అంటే ఇది మరి ఈ అహంకారము ఎలా పుట్టిందో మనకు తెలియదా గురుగారు? ఇది అంటే పుట్టినట్లు కనబడుతుంది. బాగా ఎట్లా పుట్టింది చెప్పు. పుట్టలేదు. పుట్టలేదని ద్వైతంలో తాడును చూసి చెప్తున్నాను. తాడును చూస్తే తెలిసింది. అవును గురుగారు. ఇక్కడ కూడా ఇందాక ఆత్మ అంటున్నావే, ఆత్మ ఒకటే సత్యము, అది ప్రకాశిస్తే తెలియదు. నువ్వు ఇక్కడ ఎంత మొత్తుకున్నా తెలియదు. అది ఎందుకు ప్రకాశించడం లేదు? శంకరులు మహర్షులు అంటారు అది ఎప్పుడూ ఉంది, కానీ ఈ దృష్టి మాత్రం ద్వైతంలో అన్యత్వంలో ఉంది, బాహ్య చింతనలో ఉంది. అందుకనే మహర్షి ఉపదేశ సారంలో 30 శ్లోకాలు చెప్పడం జరిగింది. అవి సాధన పరంగా కూడా ఉన్నాయి. సాధన ఎవరికి లేనటువంటి అహంకారానికే. అవును గురుగారు. అంతర్ముఖమన్నా, చింతాహీనమన్నా, దృశ్యవారితమన్నా అల్టిమేట్ గా నీవు దేవుని కన్ఫర్మ్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ నీ అంతా నీకు దొరకదు. నువ్వు చీకటితో మాట్లాడుతున్నావు, చీకటి అసలు లేదు పొమ్మంటున్నాడు మహర్షి, అజ్ఞానం లేదన్నాడు. బాగానే ఉంది, నేను అదే మాట చెప్తా. చీకటి లేదని చెప్పాలి అంటే సూర్యుడి దగ్గరికి పోవాలి. అవును గురు. అజ్ఞానం లేదని తెలియాలి అంటే ఆత్మ దగ్గరికే పోవాలి. సూర్యుడిలో చీకటి లేదు, అర్థమైంది బాగా. అవును గురుగారు. ఆత్మస్థితిలో నిలిచి అక్కడ నీవు తప్ప ఇంకొకటి లేదు అని మళ్ళీ బయటకు వచ్చి చెప్పాలి. అది మాయలోకి రావాల్సింది. ప్రారంభం ఉంటుంది, దేహం ఉంటుంది, సంసారం ఉంటుంది, అన్ని అట్లా చెప్పిన మాటలే ఇది. సత్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే తెలియదు, దేవుడు తెలియదమ్మా. అది నీవేనన్నా కూడా తెలియదు. తత్వశి వాక్యం అదే నీవు, ఇది నువ్వు కాదు. మరి నువ్వు కాకపోతే నీ సత్యత్వాన్ని ఎలా తెలుసుకుంటావు? దానికే ఇన్ని ప్రోగ్రాములు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు వచ్చినాయి. చెప్తున్నారు. రెండు నేను లేవు.
ఒకటే నేను ఉన్నది. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉంటుంది. ఉండవు. ఉమ్. కాబట్టి క్షణానికి ఈ అనాత్మ లేదు అనేది చాలా కాంప్లికేటెడ్ పేరు. అవును, అవును గురుగారు, ఇట్ ఈస్ నాట్ ఈజీ మ్యాటర్. కరెక్ట్. రాష్ట్ర దగ్గరికి దేశ విదేశీయులు అందరూ వచ్చారు. ఏ ఒక్కడికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలే ఆయన. నీవే ఆత్మవి, నీవే ఆత్మ తెలుసుకోబోతున్నారు. మార్గం ఏమిటంటే విచారం అన్నాడు. విచారం చేయటానికి కూడా అహంకారం ఉండి తీరుతుంది. ఆయనంత అహంకారం ఉండదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు అన్న ఎక్కడ ఉంటుంది. ఎవరు విచారం చేయాలని అడిగారు? అహంకారమే చేయాలి. మీ తరఫు నుంచి ఎవరు చేయరు. కాబట్టి విచారం నేనెవరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదమ్మా. ఎప్పటికీ నువ్వు మౌనానికి వచ్చావు, ఆత్మ ప్రకాశించావు. గతంలో చెప్పాను, న్యూట్రల్ గ్రౌండ్కి వచ్చావు, ఆత్మ ప్రకాశించావు. విచారం చేశావు, ఆయన చెప్పినట్టుగా లోపలికి పోతుంది, తల కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది అనేది అది ఎంతటి తేలిక అనిపిస్తుందంటే అది అసలు జరగదు. ఇది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది స్టేట్మెంట్. ఎందుకని? విచారం చేసేవాడికి ఉనికి లేదు. వాడికి ఉనికి లేని వాడికి ఉంటే ఏం పోతే ఆత్మనట్లా ప్రకాశింపజేస్తాడు. సర్పరజు భయభ్రాంతిలో కూడా తాను ఉనికి లేదు. అంటే విచారం చేయడం వల్ల నిజతత్వానికి దగ్గరకు వస్తాడు కదా గురుగారు. ఎవరు వస్తాడు? అహంకారం వస్తుందా? చీకటి వస్తుందా వెలుగు దగ్గరికి? అజ్ఞానం వస్తుందా జ్ఞానం దగ్గరికి? అమ్మా, ఏ మార్గమైనా ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. మరి ఎట్లాగండి? ఇన్ని మార్గాలు, ఇన్ని బోధలు, ఇవన్నీ వేస్టేనా అని కూడా అడిగారు మహర్షి. వేస్ట్ కాదు, నిశ్చలత్వానికి వస్తారు. నిశ్చలత్వం వరకు ఇది ఓకే. మౌనంగా ఉంది. ఎంతసేపు ఉండాలి? నువ్వు రెస్ట్లెస్ గా ఉన్నావు, మౌనంగా ఉండలేకపోతున్నావు. ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇటు పోవాలి అటు పోవాలంటూ ఈ దృష్టి బాగా పోతుంది. అమ్మా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నా అనుభవంతో చెబుతున్నా. మార్గము లేదు, సాధన లేదు, శాస్త్రము లేదు, సాధించేది కాదు. అనుగ్రహము చే అది ప్రకాశిస్తేనే తప్ప వీడికి ముక్తి లేదు. చాలా డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్ అది. అది దానికి అన్యత్వం లేదు. మళ్ళీ అన్యత్వం లేకపోతే అనుగ్రహం చేతని అంటున్నారు మహర్షి. చివరికి ఏమన్నారు? అనుగ్రహం. అన్ని బాగానే ఉంటాయి, కార్యాకారణ సంబంధాలు లేవు తల్లి. నేను ఇంత సాధన చేశాను, నాకు ఆత్మ ప్రకాశిందని ఒక్కళ్ళని చెప్పమని చూద్దాం. మహర్షినే చెప్పమను, శంకరుని చెప్పమను, నేను ఈ పని చేస్తే అది ప్రకాశించింది. కారణం ఆత్మ ప్రకాశంలో సృష్టి ఉండదు. ఇప్పుడు నువ్వు సృష్టిని చూస్తూ మాట్లాడుతున్నావు. అవును గురువు. ఒక అవస్థాత్రయంలో ఒక అవస్థలో మాట్లాడుతున్నావు, లేని అవస్థలో మాట్లాడుతున్నావు. బోధన ఓకే, బోధన వల్ల ఇబ్బంది లేదు, కానీ దే ఆర్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్. నేను ఇది చేశాను, నాకు ప్రకాశిస్తుంటా, కుదరదు. ముఖ్యంగా అమ్మ, అహంకారాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించరు. అది ఎప్పుడైతే ప్రకాశిస్తుందో దానంతటి ఉత్తనగా కావచ్చు, పిడుగు పడ్డట్టు కావచ్చు, లైట్నింగ్ గా కావచ్చు, ఇవన్నీ మన మాయలో చెప్పుకునే మాటలు. అది ప్రకాశిస్తేనే తప్ప నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి అంటూ లేదు. ముక్తి అంటే కొందరు మరణపురంగి జరగాలంటూ ఉండవు అని చెప్తాం. స్వరూప జ్ఞానం అనేది
దానంతట అది ప్రకాశించాలి. ఇక్కడ నువ్వు చేసేది ఫస్ట్ ఎయిడ్ లాంటిది. కాలికి దెబ్బ తగులుతుంది, ఏదో ఐస్ ముక్కో ఏదో టించర్ ఐడినో వేస్తున్నావు, అంతవరకే. దెబ్బ అయితే నయం కాదు, దెబ్బ నయం అవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి సత్యము అంటే మార్పు లేదు, అసత్యము అంటే కనబడిపోయింది. దాన్నే ఆదిశంకరులు పరిణామశీలత కలిగింది అసత్యం. ఒకవైపు ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానంగానే ఉంది, ఇందులో జ్ఞానం ఎక్కడా లేదబ్బా. ముఖ్యంగా ఈ 3 అవస్థలలో తురీయం ఉండదు. ఏమండి, ఉండకపోతే మా గతేమిటి అనుకోవచ్చు. అది ప్రకాశించినప్పుడు అవస్థలు పోతాయి. ఇప్పుడు తురీయం లేకుండా అవస్థలు లేదు, అవస్థాత్రయం లేకుండా తురీయం ఉంటుంది. సో తురీయం ప్రకాశముతోనే, అంటే అహం స్ఫురణతోనే ద్వైతం ఎగిరిపోతుంది. ద్వైతం అంటే పరిమితమైన జీవుడు, జగత్తు, జనన మరణాలు. ఇంకేమన్నా అవుతుందా? ఏమో సరోజ, నిన్ను పలకరించాలని మళ్ళీ పోతుందేవాడిని. లేదు పోతే మనకెందుకు, ఉన్నది పోదు. అవును గురువు గారు, పోయినా ఇబ్బంది లేదు. అసలు పోతేగా ఉంటేగా లేనిది పోయినా ఇబ్బంది లేదంటున్నా గురువు గారు, అది ఎటు లేదు కాబట్టి. గురువు గారు, గురువు గారు చెప్పండి. లేదు గురువు గారు, సత్యం అంటే మార్పు లేనిది, పరిణామశీలత లేనిది. అది నీవేలు ఇది కాదని చెప్పండి. గురువు గారు, పద్మవంశి వాక్యం తీసుకున్నా, సత్యమే నీవన్నా, ఆత్మే నీవన్నా, ఇది నీవు కాదన్నా, ఎన్ని మాటలతో చెప్పినా దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి ముక్తి లేదు లేదు లేదు. ఇది నా గురువు గారు, బోధల వల్ల కానీ, సాధన వల్ల కానీ, పవిత్ర గ్రంథ పఠనము వల్ల కానీ, పుణ్యక్షేత్రములు మునిగి తేలటం కానీ నదులలో కుదరదు కుదరదు కుదరదు. చెప్పాడుగా కృష్ణ పరమాత్మ, చేదు దోసకాయని తీసుకెళ్లి నదుల్లో ముంచుకొచ్చాట, చేదు పోలేదు. మరి దీనికి రెమెడీ ఏమిటి? ఓన్లీ సరెండర్. సరెండర్ అంటే వ్యక్తిత్వం లేకుండా ఆ ఉच्चतर శక్తి ఏం చేస్తే అది విచారించు. చేత కదా, టోటల్ సరెండర్ కి హయ్యర్ పవర్ విచ్ ఈజ్ ఆపరేటింగ్. యూ డు నాట్ నో వాట్ ది పవర్ ఈజ్. స్టిల్ ఒకటి ఉన్నది, లేకపోతే ఇంత పెద్ద సృష్టిని, గ్రహాదుల్ని, యూనివర్స్ ని ఎవరు నడుపుతున్నారు? నువ్వు నేను నడుపుతున్నావా? లేదే. ఆ శక్తికి నువ్వు సరెండర్ కా, నాశమే సరెండర్. అప్పుడు అది చూసుకుంటుంది ఏం చెయ్యాలి. ఇప్పుడు మాత్రం పుట్టుక నీ చేతుల్లో ఉంటే లేదు, ఎవరికి చెప్పకుండా దేవం అదృశ్యమవుతుందని చెప్పారుగా మహర్షి. అవునండి, ఎవరికైనా చెబుతుందానే పోతున్నానని. గురువు గారు, ఆర్ యు గెటింగ్ ది మెసేజ్? ఎస్ గురువు గారు. నేను అంటే జ్ఞానం, గురువు గారు. అహం స్ఫురణ అది కొత్తగా రాదు. నేను సరోజని, నేను ఇది అది అని ఆలోచన వచ్చినప్పుడు అనంతమైన నీ యొక్క స్వరూపం పరిమితమైనట్టుగా అయిపోతుంది.
అవును గురువు గారు. ఆత్మ నిజంగా పరిమితం కాలేదని చెప్పటం. గురువు గారు. సృష్టి ఉన్నా లేకుండా, జీవుడు పుట్టినా పుట్టకపోయినా ఆత్మకు వచ్చే నష్టమేంది. కాకపోతే ఆత్మస్థితి ప్రకాశం నీవు తెలుసుకోవాలి అంటే శిశువుగా జన్మించాలి. అందుకని మాయ కనపడుతుంది. లింక్ ఎట్లా ఉందంటే నేనే అదని చెప్పి వదిలిపెట్టడం కాదు. దేహాత్మ బుద్ధి ఒక మాయా నేను జనించాలి, విచారించాలి, స్వరూప జ్ఞానం ప్రకాశించి మళ్ళీ ఇక్కడికి రావాలి. అప్పుడు చెప్తావు మహర్షి కంటే, శంకరుడు కంటే, జీసస్ క్రైస్ట్ కంటే సత్యం అంటే ఇదే. గురువు గారు. సో ఈ మాయ యొక్క ప్రయోజనం ఏంటి? ఇది అసత్యమని తెలుసుకోవడం, విచారిస్తావు నువ్వు, విచారించి తెలుసుకోవడం. మళ్ళీ అక్కడ అది స్వయం ప్రకాశమై ఉన్నది గురువు గారు. విచారించినా కూడా, నిశ్చలత్వానికి వచ్చినా కూడా మళ్ళీ అక్కడ ఆ ఉच्चతర శక్తి అనుగ్రహం లేకపోతే అది ప్రకాశించదు కదా. ఇప్పుడు కూడా అది ప్రకాశిస్తూనే ఉన్నది. నువ్వు మాట్లాడటానికి అది కారణం. మోసలో ఉంది అమ్మా, అది లేకుండా సృష్టి లేదు. గురువు గారు. కానీ నువ్వు దాన్ని దేహాత్మకతతో తెలుసుకోలేవు. అవును, అవునండి, కరెక్ట్. ఈ మాట కూడా మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు. భగవంతుడిని దర్శించవచ్చునా అన్నారు. దర్శించడానికి నీవు నిలుంటే కదా అన్నాడు. అవును గురువు గారు. నువ్వు ఆత్మని లేదా భగవంతుణ్ణి, ఆ ఉच्चతర శక్తిను ఏ పేరున్నా పెట్టి నీవు విడిగా ఉంటూ ఒక ప్రదేశంలో గుడి చూసినట్టు, గోపురాలు చూసినట్టు, పుణ్యక్షేత్రాలు దర్శించినట్లుగా ఒకసారి వెళ్ళి వస్తాను కైలాసం వైకుంఠానికంటే కుదరదు. కుదరదు. అవును గురువు గారు. అవునండి. రాకపోకలు లేవన్నాడుగా. అవునండి, వారధి లేదు, రాకపోకలు లేవు అన్నారు. ఎవరి చేతను నిర్మించబడలేదు. కాబట్టి నీ యొక్క నిస్సహాయతని సరెండర్ చేయడం. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ప్రకాశిస్తుందా, మళ్ళీ జనన మరణాలకు తోస్తుందా, ఉన్న ప్రారంభంలో అన్ని వాసనలు ఉన్నా, ఎంత కర్మ ఉన్నా అనుగ్రహం చేత వెళ్ళి వాస అయిపోతాయి. ఓకే, దాన్ని భయపడద్దు. ఈ కర్మాశయంలో కొన్ని లక్షల జన్మలు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టుగా విడిగడ ప్రారంభంతో 100 years అనుకో, లక్షల జన్మలు 100 years తో ఎప్పటికి బయటపడతావు నువ్వు. కాబట్టి ఆత్మ ప్రకాశంతోనే కర్మ, కర్తృత్వము ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. దాన్నే మనం అనుగ్రహం అని గురువు అనుగ్రహం, ఆత్మ అనుగ్రహం, ఉच्चతర శక్తి అనుగ్రహం. అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది అనుగ్రహం దట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. అంటే ఆత్మ అంటే జ్ఞానము. పూర్ణ జ్ఞాన అనుగ్రహంతోనే మనం చెప్పుకునే నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి. నాన్ ఎగ్జిస్టింగ్ పైగా కాదన్నట్టుగా ఉంటుంది ఇక్కడ కూడా. అవును గురువు గారు. చివరికి ఏమన్నారు మహర్షి? ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే ఆత్మ. అది కొత్తగా రాదు. కాబట్టి అంటే గురుగారు, ఈ సాపేక్ష జ్ఞానంతో పూర్ణ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడానికి అవ్వదు కదా గురుగారు? అంటే సాపేక్ష జ్ఞానము ఇది అటు తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది, విచారించడానికి పనికొస్తుంది. బుద్ధి సూక్ష్మత ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అయినప్పటికీ
బుద్ధిలో ఉండే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇంటలెక్చువల్ కెపాసిటీ, తెలివి, బుద్ధి అన్ని ఒకటే. ఇది నిన్ను నడిపించి స్థిరత్వానికి తీసుకొస్తుంది. అంతవరకు. అంతేగాని ఈ బుద్ధిని అట్టి పెట్టుకుని, మనస్సును అట్టి పెట్టుకుని, అంతఃకరణ అట్టి పెట్టుకుని ఆత్మ దగ్గరికి పోలేదు. కొంతవరకే తీసుకొస్తుంది. అక్కడ కూడా అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తేనే వేరే మోక్షం లేదు. రెండు నేను లేవు. ఆత్మ నేను దానంతటది ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉన్నది. ఈ దేహాత్మ బుద్ధి కలిగిన నేను అన్య చింతనలో ఉంది. దాని అనుగ్రహం ఉంటే చింతావిహీనం వృద్ధి చింతయామని చెప్పినప్పటికీ నువ్వు చింతిస్తున్నా లేకపోయినా ఓ స్టేట్ లో ఉన్నా అది ప్రకాశిస్తే నీ ఎగరగొడుతుంది. ఇట్ ఈస్ హైలీ పవర్ఫుల్. దానికి ప్రీ రిక్విజిట్స్, ప్రీ కండిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ ఉండదమ్మా. సర్వ సమర్థం అది. అది సృష్టినే ఎగరగొడుతుందో లేంది నిన్ను తీసుకురావడం మధ్య లెక్కలుంటే. కాబట్టి అంతటి శక్తివంతమైనది ఆ ఉచ్చగ్ర శక్తి. అది నీవై ఉన్నావు, అందుకని అదొకటే ఉంటుంది, మల్టిపుల్ గా కనపడుతుంది. నువ్వు జాగ్రత్త అవస్థలో ఎంతో చూస్తావు సృష్టిలో, రిఫ్లెక్షన్ లాగా అంతే. కాబట్టి ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఆ శక్తి తప్ప. సృష్టి స్థితి లయ అది టేకింగ్ కేర్. కాబట్టి బెస్ట్ వే సరెండర్, బెస్ట్ వే మౌనం, బెస్ట్ వే చింతావిహీనం. ఈ వే వే అంటున్నావే, ఈ ఎన్ని మార్గాలు పెట్టుకున్నా అది ప్రకాశిస్తే మార్గం లేకపోయినా ఎగిరిపోతాం. నిజానికి మహర్షులు చోట అంటారు ఇట్ ఈస్ ఎ పాత్లెస్ పాత్ అంటారు. అది కరెక్ట్. విచార మార్గాన్ని గురించి చెబుతూ పాత్లెస్ పాత్ అంటారు. అంటే నీవే అదే ఉంటూ మార్గం అంటారేమిటి? సమస్య ఎక్కడ వస్తుంది? నీవు గుర్తించన్నప్పుడు సమస్య వస్తుంది. వ్యక్తిత్వంతో ఆత్మని గుర్తించలేదు. ఆత్మ ప్రకాశించినప్పుడు వ్యక్తి అక్కడ ఉండదు. చూడమ్మా ఎంత క్లిష్టంగా ఉంటుంది. ఇది ఎంతసేపు లోయర్ సెల్ఫ్ తోనే ఈ లిమిట్ చేసుకుంటా ఉంది కాబట్టి ప్రాబ్లం అన్ని ప్రాబ్లం ఉంటే ఉండమ్మా. కర్త లేకుండా సరెండర్ గా టేక్ కేర్. నీవు తెచ్చుకున్న పెరిగడు ప్రారంభము ఇష్టం ఉన్నా లేకున్నా అది జరిగిపోతూ ఉంటుంది. ఇది మానుకుంటే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవటం పొరపాటు. సంబంధం లేదు. విచారించు విచారించు అని ఎన్నో గ్రంథాలు చెబుతుంటాయి. శంకరుడు చెప్పారు, పూర్వవాసిష్టంలో వశిష్ఠులు వారు చెప్పారు, త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు చెప్పారు. అన్ని బాగా బట్ విచారించినంత మాత్రాన అహంకారము అదృశ్యము కాదు. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశించి జీవుడు అనేవాడిని లేకుండా చేస్తుంది. ఇది నా అనుభవం. నేను ఎన్ని మాటలతో చెప్పినా మార్గం లేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. ప్రాణాయామంతో మనస్సును నియంత్రించవచ్చు. తీరా విచారిస్తే మనస్సే లేదు.
లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని డైరెక్షన్స్. అవును గురుజీ. ఇంకేమైనా ఉందా? చాలా మంది సుషుప్తావస్థలో ఉన్నారు, అజ్ఞాతంలో. మూర్తి గారు ఉన్నారా? పలికే వాళ్ళనే పలకరిస్తాను, మిగిలిన వాళ్ళని పలకరించలేదు. ఏమైనా ఉన్నాయా? మీరు మాట్లాడకపోతే పదార్థాల్లో ఉప్పు లేనట్టుగా ఉంటుంది. అన్మ్యూట్ చేసుకోండి. ఏమన్నా ఉంటే చెప్పండి, సమయం అయిపోతుంది. అన్మ్యూట్ చేసుకోవాలి. సాధన చేస్తున్నావు, అజ్ఞానంలో ఉన్నావు, సాధన చేస్తున్నావు. అజ్ఞానంలో ఎవరు లేదు, అసలు అజ్ఞానమే లేదు, అంతా శుద్ధమే. ఏం సాధన చేస్తాము? చంకలో పిల్లవాడిని పెట్టుకుతున్నారు ఊరంతా అన్నట్టుగా ఉంటుంది. శంకరులు అదే మాట అన్నారు. మెడలో కంఠాభరణం పెట్టుకుని ఎక్కడో పెట్టానని తిరుగుతుందో వెళ్ళరు. దారిన పోయేవాడు అమ్మ తమిళ చూసుకుని అప్పుడే ఉండిపోతాడు. కాబట్టి సాధన అనేది ఆత్మ ప్రకాశించటానికి కుదరదు. కారణం, సాధన చేసేవాడు లేడక్కడ. లేనివాడు ఉన్నాడని అనుకుంటున్నాడు దేహ పరిమాణంతో. లేదంటే దేహం అనుకో ఇబ్బంది లేదు. మహర్షి అన్నారు, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సృష్టి కూడా ఆత్మే బొమ్మన్నాడు. ఆత్మను విడిచలేదు. కాబట్టి చేతనవుతుందా? సరెండర్ ఈజ్ హైయెస్ట్ ప్రేయర్. మౌనం ఈజ్ ది హైయెస్ట్ ప్రేయర్. సూత్రాలు చదివినా చదవండి, ఇబ్బంది లేదు. కానీ అహంకారం వ్యక్తిత్వంలో ఆలోచన లేని స్థితిలో ఉండటానికి కంటిన్యూస్ గా ఎఫర్ట్ కావాలి. అంతవరకు ఆత్మను ప్రకాశింపజేయటానికి కాదది. అన్ని మార్గాలు నిశ్చలత్వానికేను. అది ఎప్పుడు ప్రకాశిస్తుందో దాని ఇష్టం. ఉంచాలా, తీసేయాలా, పారేయాలా? మీరు అప్పుడప్పుడు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళండి ఒకసారి. సార్టర్ ఉంటాడు, పచ్చికాయ, పండుకాయ, పిందె పనికి వస్తుందా లేదా అని సార్ట్ అవుట్ చేస్తుంటాడు. అట్లా ఉच्चतर శక్తి సార్ట్ అవుట్ చేస్తుంది సృష్టి యావత్తు. పండిద్దనుకోండి, తనలో వేసుకుంటుంది, తను ప్రకాశిస్తుంది. పండలేదనుకోండి, దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ప్లాంటేషన్ లో పడేయబోతుంది ఫర్ రీజనరేషన్. సో అట్లా సాధన ఎందుకు లేదు అంటానికి కారణం, సాధన చేసేవాడు ప్రశాంతకం. ఈ సొంత నాన్ ఎగ్జిస్ట్, అంతకంటే ఏం లేదు. ఆత్మ అనే బేస్తోనే జీవుడు ఉంటాడు. కానీ ఆ జీవుడికి తెచ్చుకున్న వాసన ప్రభావంతోనే ఇంద్రియ వ్యాపారములు నడుస్తూ ఉంటాయి. దేహం రక్షించబడేది ప్రారంభ కర్మ చేత. ఇది మాయలో ఒక సిద్ధాంతం. కానీ మీరు సాధన చేసినా చెయ్యకపోయినా అనుగ్రహం అనేది అది ప్రకాశించింది.